మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, మంత్రతంత్ర జ్యోతిష్యులు, ఐకాన్ ఆస్ట్రాలజర్ కట్టపల్లి సురేష్ బాబు గారు ఉన్నారు. గురువు గారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. జై శ్రీమన్నారాయణ. సో జూన్ మాసం విశేషంగా కుంభరాశి వాళ్ళకి ఏమన్నా మంచి మంచి శుభార్తలు ఉన్నాయా? ఈ నెల వీళ్ళకి ఎలా ఉండబోతుంది? మరి ఏళ్ళనాటి శని తీవ్రత ఏ విధంగా ఉండబోతుంది? ఓవరాల్ గా ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారు? కుంభరాశి అనగానే మొట్టమొదటిగా మనకు గుర్తొచ్చేటువంటిది ఏంటి అంటే కష్టపడేటువంటి వ్యక్తిత్వం, శ్రమజీవులు అంటారన్నమాట. ఇది సిపిఎం సిపిఐ పార్టీలు కాదు. శ్రమజీవులు అంటే అన్ని పార్టీల వాళ్ళు శ్రమ పడుతున్నారు, కష్టం. ఎట్లా అంటే ఎవరు ఎంత లాక్కోవాలి, ఎవరు ఎంత గుంజుకోవాలి, ఎవరు ఏ రకంగా బ్రతకాలి, జనాలు కాదు నాయకులు. ఇప్పుడు అన్ని పార్టీల్లోనూ ఇదే కష్టం ఉంటుంది. ఒక ఆ పార్టీ పడడం కదా, అలాంటి కష్టాలు కాదు. కష్టము అంటే చెమట వచ్చేటువంటి కష్టం. శ్రమజీవులు అంటే చెమట వచ్చేటువంటి కష్టం. అలా అని చెప్పేసి అని మూట్లం వేయటం కాదు. కష్టము అంటే బాధ్యతని నిర్వర్తించడం, కష్టము అంటే మాటని నిలబెట్టుకోవడం, కష్టము అంటే మన వాల్యూస్ని కాపాడుకోవడం. అదే ఈ రోజుల్లో కష్టం. అలాంటి కష్టానికి అనుకూలంగా ఉండేటువంటి రాశి అంటే కుంభరాశి. అలాంటి కుంభరాశి వారికి జూన్ మాసంలో కుంభరాశి వారికి మిశ్రమ ఫలితాలు వస్తాయి. ఎందుకంటే కనుక దానితో పాటు కొన్ని రకాల గ్రహాలు కూడా కలిసి వచ్చాయండి. ఏలనాటి శని ఉంటే ఉండొచ్చు, అది పెద్ద సమస్య కాదు. ఇంకా ఆల్రెడీ 2.5 సంవత్సరం అయిపోయింది, మరో 2.5 సంవత్సరం నుంచి సంవత్సరం అయిపోయింది, 3.5 సంవత్సరం ఏలనాటి శని నుంచి బయటపడ్డారు వీళ్ళు. ఇక మీనరాశిలో నుంచి శని భగవానుడు ఇంకొక సంవత్సరంలో పక్కకి వెళ్ళిపోతాడు, మేషరాశిలోకి వస్తాడు. మేషరాశిలోకి వచ్చినప్పుడు శని వీళ్ళకి ఇంకొంచెం ఇబ్బంది లేకుండా ఉంటుంది. అన్నదమ్ముల మధ్య గొడవ తగ్గుతుంది, ఇంకొంచెం ఆస్తి తగాదాలు తగ్గిపోతాయి, తల్లి ప్రేమ ఎక్కువ దొరుకుతుంది, ఇంకా అన్ని రకాలు బాగుంటాయి. చెల్లి ప్రేమ ఎక్కువ దొరుకుతుంది, అక్క ప్రేమ ఎక్కువ దొరుకుతుంది. వీరికి అందరూ కూడా దగ్గర అవుతారు, బంధుమిత్రులు అందరూ గుర్తిస్తూ ఉంటారు, అంత బాగుంటుంది. ఇప్పుడైతే అంటే కొంచెం శని భగవాన్ అశుభ దృష్టి ఇప్పుడు ప్రజెంట్ ఎలా ఉంది అంటే కనుక ఏది జూన్ మాసంలో ఎలా ఉందంటే ఏదైనా గొడవలు అవటం, కొట్లాట్లు అవటం, తగాదులు అవటం, అన్నదమ్ముని విడదీసేలాగా ప్రయత్నం కొంతమంది చేయటం, వీళ్ళంతా అన్యూన్యంగా ఉన్నా ఎవడో వచ్చి బొగ్గులేస్తారు, నిప్పులేస్తారు. అలాంటి కొన్ని చేయటం, పుల్లలు వేయటం, లేకపోతే ఎక్కడికైనా వెళ్దాం అనుకుంటే ఇప్పుడు ఎందుకు వెళ్ళటం అని చెప్పి గొడవలు పెట్టడం, చిన్న చిన్న విషయాలకి గొడవలు పట్టడం, భార్యాభర్తలు విడదీయాలని చూడటం, భార్య మీద కన్నేసినటువంటి వేరే వాళ్ళు, భర్త మీద కన్నేసిన వేరే వాళ్ళు, వాళ్ళ వల్ల సంసారాలలో ఇబ్బంది పడటం, అలానే బిడ్డలు చిన్న పిల్లలు కూడా చెట్టుకోలు కొట్టుకోలేతాం, అలానే ఇంటికి హిప్నటిజం లాంటివి చేయటం, ఇంటికి చేతబడి లాంటివి చేయించుకోవడం, ఇలాంటి ఇబ్బందులు కూడా చాలా వరకు చవి చూస్తూ ఉంటారు. ఎన్ని ఇబ్బందులు వచ్చినా కూడా ఎదుర్కొనేటువంటి ధైర్యము, ఆ సహనము, ఇవన్నీ కూడా మంచి నైపుణ్యంతో ఉన్నటువంటి రాశి కుంభరాశి. ఇక ఇంత చేసినా కూడా జీవితంలో పెళ్లి అనేది ముఖ్యమైన ఘట్టం. కానీ అలాంటి పెళ్లి 1 కాదు, 2 కాదు, 3 కాదు, ఒకటే చేసుకోవాలి. అలా ఒకసారే పెళ్లి చేసుకోవాలనుకున్న వారికైతే ఖచ్చితంగా మనం ఈ రెమెడీ పాటించుకోవచ్చు. జూన్ 17వ తారీఖు తర్వాత మంచి సంబంధం, వెళ్ళిపోయినటువంటి సంబంధం, నాకు వద్దురా బాబు అనుకునే సంబంధం కూడా వీరికి వచ్చేస్తుంది. అది వీరికి అదృష్టం అనుకోవచ్చు. ఇప్పుడు ఒక లవ్ ఉంటుంది, లవ్ చేసి అబ్బా ఈ ఇంతేరా నాయన, ఇది జీవితంలో బాగుపడని చెప్పి వెళ్ళిపోతారు. అలాంటి వెళ్ళిపోయిన కూడా వీరి యొక్క విలువలు, వీరి యొక్క సంబంధించినటువంటి విశేషాలు, వీరి యొక్క మనస్తత్వం, మాట, మూర్ఖత్వం, మొండితత్వం, అమాయకత్వం అన్ని గమనించి మళ్ళీ వాళ్ళు వచ్చే అవకాశం ఉంది. ఇది కదా అదృష్టం అంటే. దాంట్లో చెప్తా చూసారా, వెళ్ళిపోవడం గొప్ప కాదు, వెళ్ళిపోయి మళ్ళీ వస్తారు చూసారా, అది మన అదృష్టం అని. అలాంటి అదృష్టం ఇప్పుడు ఈ మాసం వీరైతే చూడబోతున్నారు కుంభరాశి వారు. దీనికైతే మొత్తం ఖచ్చితంగా ప్రయత్నం చేయాలి. కళ్ళు తెరిచి ఉండాలి కానీ తలుపులు తెరవకూడదు. తలుపులు తెరిచి దొంగలు పడతారు. వాళ్ళు వచ్చి తలుపు కొట్టినప్పుడు మాత్రమే తెలవాలి. అలా ప్రయత్నం చేసుకోండి, వీరికి అదృష్టం అనే చెప్పొచ్చు. ఎందుకంటే మనము కళ్ళు తెరిచి ఉండాలి, మెలకుగా ఉండాలి. ఎప్పుడు తలుపు కొడితే అప్పుడు తీసేలా ఉండాలి. తలుపు తీసామనుకో మొన్నది కాస్త వస్తువులు పోతూ ఉంటాయి. కాబట్టి అలా అనిచాలి. అలాంటి కుంభరాశి ఈ యొక్క సంవత్సరం 2026 సంవత్సరం జూన్ మాసంలో సొంతగా ఏదైనా వ్యాపారం పెట్టుకోవాలి అనుకునే ఆలోచన చాలా గొప్ప విషయం. హోటల్స్ రంగంలో పెట్టుకోవచ్చు, రెస్టారెంట్స్ రంగం, పాలకు సంబంధించిన పాల ఉత్పత్తులకు సంబంధించిన రంగం, జంతు సంక్షేమ శాఖ అంటే రాజకీయం కాదు, జంతువుల్ని పెంచి వాటి నుంచి వచ్చిన వనరులు అంటే ఆవుల్ని నరకండి, మేకల్ని కోయండి, కోళ్ళని చంపండి, ఇది కాదు. వాటిని పెంచుకొని వాటి వల్ల వచ్చేటువంటి వనరుల్ని వీరు వాటి వల్ల సంపాదన చేసుకునేటువంటి విధంగా వీరికి అద్భుతంగా ఉంటుంది. ఇంకా వీరికి కొత్తగా ఏదైనా పంటలు వేసుకోవాలంటే డ్రాగన్ ఫ్రూట్ కానీ, కివీ కానీ, అలానే తేనె, హనీకి సంబంధించినటువంటి పంటలు వీరికి అద్భుతంగా వస్తాయి. అలానే అవకాడో, ఇలాంటి పంటలు వీరు కొత్తగా క్రియేట్ చేసుకుంటే కనుక అలాంటి పంటల్లో వీరు నైపుణ్యాన్ని పొందుతూ ఉంటారు. దాంతోపాటు ఇక్కడ వీరు ఈ సంవత్సరం జూన్ మాసంలో ఏదైనా వాహనం కొనేటువంటి అదృష్టం అయితే కనిపిస్తుంది కొంతమందిలో. అయితే 25 సంవత్సరాలు దాటిన వారికి
జూన్ 14వ తారీఖు తర్వాత ఏదో రకమైనటువంటి పొలానికి కానీ మనిషికి కానీ ఇంటికి కానీ వాళ్ళకి కానీ సంపాదించి పెట్టుకుని కానీ అప్పు తెచ్చి కానీ ఏదైతే ఖచ్చితంగా అయితే ఏదో ఒక రకమైనటువంటి మోటార్ ఫీల్డ్ లో సంబంధించి అయితే కనిపిస్తుంది. అలానే మోటార్ ఫీల్డ్ ఒకటి కొనటం కాదు, ఖచ్చితంగా ఒక 50-60 కొనేసి ఒక షోరూమ్ పెట్టిన ఒకరు కనిపిస్తున్నారు. జాగ్రత్త, పక్కన వాళ్ళు అంతా కూడా మళ్ళీ మోసేస్తుంటారు కుంభరాశి వాళ్ళని. వీళ్ళకి ఏంటంటే కనుక పొగడతలు అంటే ఇష్టం లేకపోయినా ఎవరిని ఎదురుగా వచ్చేసి శత్రు కూడా మీకేమండి బ్రహ్మాండం అండి మీకు చాలా మంచోళ్ళు అనగానే మొత్తం వెహికల్స్ అన్ని ఇచ్చి పంపిస్తారు. కాబట్టి చాలా జాగ్రత్తగా వ్యాపారం చేసుకోవాలి. షోరూమ్స్ లాంటి మోటార్ ఫీల్డ్ సంబంధించిన షోరూమ్స్ కానీ లేకపోతే సర్వీస్ సెంటర్స్ కానీ వీళ్ళకి అవకాశం వచ్చేలా కనిపిస్తుంది. రోడ్డు కాంట్రాక్ట్ వర్క్లు కూడా వీరికి అవకాశం వచ్చేలా కనిపిస్తుంది. చేజార్చుకోకూడదు, అన్ని అందిపుచ్చుకోవాలి, పని చేయించాలి. లోకం ప్రపంచం అంతా స్వసశ్యామలంగా ఉన్నదానికి వందే మాత్రం గీతం లాగా ఉండేదానికి వీరు తోడ్పడుతూ ఉండాలి. ఏ జెండా వీరికి అవసరంలా, ఏ అజెండా మాత్రమే చాలు. అలాంటి అజెండాలతో ముందుకెళ్లేదానికి సహకరిస్తారు. మరొక విశేషణ, ఈ జూన్ మాసంలో కుంభరాశి వరకు ఇంకోటి కలిసి రాబోతుంది. ఎక్కడైనా వీరు ఎవరికి అప్పు ఇయ్యరు, ఎందుకంటే వీళ్ళ చేతిలో ఈ అప్పు ఇచ్చేంత ఉండదు. అలా ఎవరికైనా అప్పు ఇచ్చారనుకోండి, ఆ అప్పు కూడా వచ్చేలా ఉంది. అప్పిస్తే వీళ్ళకి మొహమాట ఎక్కువ, అడగరు. కానీ ఆ అప్పు కూడా మళ్ళీ తీరేలా కనిపిస్తుంది. ఇది కూడా ఒక ప్రత్యేకత. ఇక వ్యాపారాలు పెట్టి లోన్ల కోసం ప్రయత్నం చేసేవారు ఎవరైనా ఉంటే వాళ్ళకు కూడా లోన్లు వచ్చేలా కనిపిస్తుంది 12వ తారీఖు తర్వాత. ఇది కూడా ప్రయత్నం చేసుకోవాలి. ఇక విదేశాలు వెళ్ళాలి అనుకుంటే వెళ్ళేందుకు అంతకైతే నాకు నచ్చట్లా, అంటే అంత సానుకూలంగా అయితే లేదు. కాబట్టి వెళ్ళాలి మొండిగా మూర్ఖత్వంగా నాకు అక్కడే జాబ్ చూడాలి, అక్కడ చవి చూసి రావాల్సింది అనుకునే వారు ఎవరైనా ఉంటే 27వ తారీఖు తర్వాత ప్రయత్నం చేస్తే ఆ ప్రయత్నం పూర్వకంగా అయితే ఇప్పుడు వెళ్ళలేకపోయినా ఆ ప్రయత్నపూర్వకంగా వెళ్ళొచ్చు. ఎవరైనా బ్రోకర్లు నమ్మడం కానీ, దొంగ స్వాములు నమ్మడం కానీ, ఏజెంట్లు నమ్మడం కానీ చేశారంటే మాత్రం ఏదో ఎదుగే జీవితాల్లో మళ్ళీ బొగ్గుపాలుగా మన పోయి మనమే తీసుకొని మళ్ళీ అందులో పడాల్సిందే. ఎవరో తీరు మన పోయి మనమే తీసుకుంటాం, అందులో కూర్చుంటాం, ఎవడో వచ్చి మట్టేసేస్తాడు. కాబట్టి అలాంటి వాళ్ళని నమ్మకూడదు, అలాంటి వాళ్ళు చూడకూడదు. ఎవడో వస్తాడు, టిక్ టాక్ గా ఉంటాడు, నేను ఇన్షర్ట్ చేసుకున్నాను, 5,000 రూపాయలు షూ వేసుకున్నాను, నేను మంచి కిరీటం పెట్టుకుని వచ్చేసానంటే వాడి మాటలు నమ్మి మనం ఎందులో ఇన్వెస్ట్ చేస్తాం. ఏదో దొంగ వ్యాపారం చెప్పి ఇన్వెస్ట్ చేపిస్తారు. అలాంటి నమ్మామంటే మాత్రం ఖచ్చితంగా మనం ఇక అసలు ఏముండదు, మన గొయ్యి మనం తీసుకున్న దానిలో కూర్చున్నట్టే అనమాట. కాబట్టి అలాంటి ఏమి చేయకూడదు. ఇంకా అన్ని రకాల సానుకూలపడుతుంది. ఇక జూన్ మాసంలో కర్కాటక రాశిలోనే మనకి గురువు కనిపిస్తూ ఉంటాడు. కర్కాటక రాశిలో గురువు అంటే కుంభరాశి వారికి అదృష్టం అని చెప్పాలి. ఆ అదృష్టాన్ని వదులుకోకూడదు. ఎప్పుడో జారిపోయేటువంటి పనులు, వాయిదా పడ్డటువంటి పనులు అన్ని కూడా ముందుకి సానుకూల పడతాయి. కాబట్టి బద్ధకంగా ఉండకూడదు. ఇకపోతే దేవుని అనుగ్రహం ఖచ్చితంగా కావాలి. ఏ రాశి వారికైనా ఏ రంగంలో ఉన్నా ఏం చేయాలనుకున్నా కూడా దేవుడా నన్ను కాపాడాలనుకోవాలి, నా కుటుంబాన్ని కాపాడాలనుకోవాలి, లేకపోతే నన్నే కాపాడాలనుకోవాలి. ఏదైతే దేవుని మొక్కుకోవాలి. అది సెంటిమెంట్ కాదు, ఐడియల్. కాబట్టి అలాంటి వారికన్నా ముందు ఎన్నో రకాల సమస్యలు ప్రపంచంలో. కుంభరాశి వారికి సమస్యలు లేవనే ఉండదు. వారి చుట్టూనే కొట్టుమిట్లాడుతుండే సమస్యలు, వారి మీద చేయించే చెడు క్రియలు, వారిని అష్టదిబ్బంది చేసేటువంటి ఉంటది. మన పర్సనల్ విషయాలు ఎవరు చేయకూడదు. అలానే ఇంట్లో ఒక కుటుంబం అనేది ఏర్పడుతుంది. ఒక చిన్నపాటి ఫ్యామిలీ అయినా పెద్దపాటి ఫ్యామిలీ అయినా ఇంట్లో ఎవరికైనా ఏదైనా సరే చిన్న చీమ గుట్టినా కూడా మనం అందరం బాధపడాల్సి వస్తుంది. ఇంట్లో ఏదైనా ఆరోగ్యం బాగాలేదంటే అందరం బాధపడాల్సి వస్తుంది. ఏదైనా జరగడానికి జరిగితే కూడా అందరం భయపడాల్సి వస్తుంది. దాని వలన ఎవరికి ఉపయోగం ఉంటుందండి? ఎవరికి ఉపయోగం ఉండదు. అసలు జరగకుండా చేసుకుంటే ఎవరైనా మన మీద కన్నెత్తేసి ఎవరైనా మన మీద చెడు చేయించాలి, భార్యనో భర్తనో ఇబ్బంది పెట్టాలి, పిల్లలను తీసుకుపోవాలంటే ఈ రోజుల్లో చాలా వరకు జరుగుతూ ఉన్నాయి. ఇట్లాగా కుటుంబం అంటే కుటుంబం చాలా బాగుంటేనే మనం బాగుంటాం. కుటుంబంలో ఏ కలహాలు వచ్చినా మన జీవితం బాగోదు. కాబట్టి అలాంటి రాకుండా ఉండాలి అంటే కనుక మన దగ్గర మంత్రోచ్చారం చేసినటువంటి వస్తువులు కొన్ని ఉన్నాయి. ఆ వస్తువులు ఇంటికి పనికి వస్తాయి, అలానే మనం వాడుకోవడానికి పనికి వస్తాయి. దాంట్లో ముఖ్యంగా కుంభరాశి వారికి అయితే కనుక ఈ ఒకటి కడియం ఉంటుంది. ఇది ప్యూర్ రాగితో చేయించింది. దీనిపైన మంత్రోచ్చారణ ఉంటుంది, మంత్రం చేసి ఉంటుంది, దీనిపైన లిక్కించి ఉంటుంది. ఈ కడియాన్ని కనుక మనం ధరించుకోవాలి. మనం ధరించుకున్నట్టయితే కనుక మనకి బ్లడ్ సర్క్యులేషన్ బాగుంటుంది, మన మీద నెగిటివిటీ రాదు, నరదిష్టి రాదు. ఏ పని చేద్దామన్నా చిటికలు మనకు ధైర్యం వస్తుంది, మనం చేసే పని ముందుకు వెళ్తాం అనమాట. మన జోలు చెడుగా ఎవరు రారు. ఈ కడియం ఒకటి వాళ్ళని అంత కాపాడుతుంది. దీని మంత్రోచ్చారణ చేసి ఉంటుంది, దీనిపైన మంత్రం ఉంటుంది. ఎవరికైనా కావాలంటే కూడా సంప్రదించవచ్చు. ఆ కుంభరాశి వారికి నరదిష్టి, నరఘోష, ఆర్థిక సంక్షోభం ఇవన్నీ పోవాలి. పితృదోషాలు పోవాలంటే ఉంగరం. ఇది ప్యూర్ సిల్వర్తో చేసినటువంటి ఉంగరం. దీని లోపల యంత్రాలు ఉంటాయి. ఈ యంత్రాలు ఉండేటువంటి ఉంగరం పైన స్టోన్ వేసి ఉంటుంది. వారి సమస్యను బట్టి స్టోన్ మారుతుంది. ఈ స్టోన్ వేసి ఉంగరం వారికి ఇస్తున్నాము. ఎవరికైనా కావాలంటే కూడా సరసమైన ధరల్లోనే వారి చెంతగా చేర్చిన సదవకాశం మన దగ్గర లభ్యపడుతుంది. కాబట్టి సంప్రదించవచ్చు. ఇక వారి సమస్యను తగ్గట్టు ఎన్నో వస్తువులు మన దగ్గర మంత్రోచ్చారణ చేసి ఉంటాయి. అలా అని చెప్పేసి నాది కమర్షియలైజ్ కాదు, నాది పూజ సామాగ్రి లేదు, ఈ స్టోర్ లేదు, ఎలాంటి సూపర్ మార్కెట్ లాంటి నా దగ్గర లేవు.
కేవలం నేను ప్రజలకు మంచి కోసం కోరేందుకు మాత్రమే కొన్ని రకాల వస్తువులు మంత్రోచ్చారణ చేసి మాత్రమే వారికి ఇస్తున్నాను. వెండి అంటే ఈరోజు ఎంత ఉందో తెలుసు. ఆ వెండి ఖర్చు కూడా నేను తీసుకోకుండా వారికి, అంటే అంత ఎక్కువ మొత్తం తీసుకోకుండా వారికి మంచి జరిగితే చాలనే ఒక సదుద్దేశంతో మనం ఇస్తూ ఉన్నాము. దీన్ని గమనించుకోవాలి. దీన్ని మనం అందరూ కూడా ఆరాధించుకోవాలి. గురువుగారు ఎందుకు ఇస్తున్నారంటే మనం మంచి కోరి ఇస్తున్నాడు, కానీ గురువుగారికి ఏదో కోట్లు వస్తే వచ్చేవి, మన రూపాయి 2 రూపాయలు వస్తే కోట్లు రావు. కాబట్టి అది గ్రహించుకోవాలి. ఇకపోతే వీరికి కలిసి వచ్చే కలర్ బ్లాక్ అండ్ వైట్ అండ్ గ్రీన్ బాగా కలిసి వస్తుంది ఈ మాసంలో. అలానే వీరికి కలిసి వచ్చేటువంటి వారం శనివారం, సోమవారం 2 వారాలు వీరికి అద్భుతం కలిసి వస్తాయి. వీరికి కలిసి వచ్చేటువంటి నెంబర్ 8, 4, 6 3 నెంబర్గా వీరికి అద్భుతం కలిసి వస్తుంది. ఇక దీంతో పాటు వీరికి కలిసి వచ్చే దిక్కు తూర్పు దిక్కు, పడమర దిక్కు 2 దిక్కులు కూడా వీరికి అద్భుతంగా వస్తాయి. ఇక వీటితో పాటు దేవుని అనుగ్రహం ఖచ్చితంగా కావాలి. ఈ దేవుని అనుగ్రహం కావాలి అంటే గనక శివాలయంలో సోమవారం రోజున పంచామృత అభిషేకం చేయాలి. దానిమ్మ రసం, చెరుకు రసం ఖచ్చితంగా ఉండాలి. కొబ్బరి బోండాలు ఉండేటువంటి నీరు, పన్నీరు ఖచ్చితంగా ఉండాలి. వీరు తీసుకొని శివాలయంలో పంచామృత అభిషేకం చేయించుకుంటే చాలా అరుదుగా వీరికి అనూహ్యంగా అవకాశాలు కలిసి వస్తాయి. అలానే నాగపడిగలు, మానసమ్మవారు, సుబ్రహ్మణ్య స్వామి కూడా వీరు అభిషేకం చేసుకోవచ్చు బుధవారం రోజున. ఇలా చేసినట్టయితే కనుక అనూహ్యమైనటువంటి అవకాశాలు వీరికి లభ్యపడుతూ ఉంటాయి. నల్ల నువ్వులు, నల్ల మినుములు, నల్ల ఆవాలు ఈ 3 కూడా ఒక చిటికెడు చొప్పున కలగలిపి సాయంత్రం సమయంలో దిష్టి తీసుకొని రోడ్డు పక్కన పడివేయాలి. ఇలా చేయటం ద్వారా వీరికి నరదిష్టి నరగోషపోతుంది. మన లోపల ఉన్నటువంటి నెగిటివిటీ కూడా ఎప్పటికప్పుడు పటాపంచలేకపోతుంది. ఇవన్నీ కూడా చేసుకొని అదృష్టవంతులు అవ్వచ్చు కుంభరాశి వారు ఈ యొక్క జూన్ మాసం 2026వ సంవత్సరం. అలానే జీవితంలో జాతకాల్ని నమ్మొచ్చు, కానీ జాతకాన్ని నమ్మి మూర్ఖత్వంగా మన ఇంట్లో ఏం జరుగుతుందో, మనలో ఏం జరుగుతుందో కూడా గమనించకపోతే చాలా ఇబ్బంది పడతాం. ప్రతి ఒక్కరు కూడా ఈ సందర్భంగా అందరూ సూచించుకోవాల్సింది ఏంటంటే కనుక మన జాతకంలో ఏం జరుగుతుందని కాదు, నాకు ఏదైనా బాగలేదు ముందుకు వెళ్ళలేకపోతున్నా అంటే ప్రతిదీ జాతకంలో కనపడదండి. ఈ రోజుల్లో ఏమవుతుందంటే కనుక హిప్నాటిజం, బ్లాక్ మ్యాజిక్, వశీకరణం, బాగలముఖి, భానుమతి, యక్షిని, స్పిరిట్, ధూమావతి, రూపావతి ఎన్నో రకాలైనటువంటి చేసేటువంటి క్రియలు ఉన్నాయి. ఇంకా ఎన్నో రకాలు ఉన్నాయి. ముందు పెట్టేయడం ఉండిద్ది. ఇంకా ఎన్నో రకాల మనిషి జీవితంలో నాశనం అవడానికి, నాశనం చేయడానికి ఎన్నో ఉన్నాయి క్రియలు. దీని ద్వారా ఇంట్లో పుట్టినటువంటి ఆడపిల్లల్ని, మగపిల్లల్ని హిప్నాటిజం, బ్లాక్ మ్యాజిక్, పెళ్ళైనటువంటి భార్యాభర్తల్ని విడగొట్టేసి మొన్న ఒక కేసు వచ్చిందండి. భార్యాభర్తలు ఆవిడకి వచ్చి 40 సంవత్సరాలు, మేనల్లుడు అని చెప్పి ఇంటికి తీసుకొచ్చుకుంటే వాళ్ళ భార్యని చేసుకుని వెళ్ళిపోయాడు. అరే నాకు అట్లా అర్థం కాలేదంటే తర్వాత నా దగ్గరకు వచ్చింది కేసు. చూస్తే ఏంటంటే వాడికి ఆ మేనలుడు అనే వ్యక్తి ఆ పైన అత్తయ్య పైన హిప్నాటిజం చేసేసారు. ఏదో దరిద్రం గురువు దగ్గరికి వెళ్ళేసి హిప్నాటిజం చేసేసి తీసుకెళ్ళిపోయాడండి. ఇది ఎక్కడ వ్యవస్థ అండి, నాకు అర్థం కావట్లేదు. మనకి నార్త్ ఇండియా టైప్ అయిపోతుంది. కాబట్టి ఇలాంటివన్నీ కూడా గ్రహించుకుంటూ ఉండాలి, గమనించుకుంటూ ఉండాలి, ఇంట్లో ఏం జరుగుతుందో చూసుకుంటూ ఉండాలి. ఒకరు ఏదైనా బయటికి వెళ్ళిపోయినారంటే వారి తప్పు కాదు, వారిని నిందించకండి. వారికి ఏదో చెడు క్రియ జరిగింది కాబట్టి అందరిని వదిలేసి వెళ్తున్నారు. వారిని తీసుకుని వస్తే సంప్రదిస్తే వారికి సరైనటువంటి పరిష్కారం చూపించవచ్చు. దానితో పాటు మనము ప్రజలకి ఎన్నో రకాల సానుకూల పరిచేటువంటి వాతావరణం చేస్తున్నాము. ప్రజలకు ఎంతో మంచి మేలుకూర్పులు చేస్తున్నాము. దీంతో పాటు మనము ప్రజలకి ఇంకా బాగుండాలనే ఒక సందర్భంలో, ఒక సంక్షోభంలో మనము వారికి ఒకటి ఈ యొక్క కుంకుమ, ఇది వచ్చేసి ఒకసారి చూడండి, ఈ కుంకుమని మనము ఉచితంగా ఇస్తున్నాను. ఇది మొగలి రేకుల కుంకుమ. ఈ మొగలి రేకుల కుంకుమ అనేది చాలా పవిత్రమైనదనమాట. మొగలి రేకుల కుంకుమ ఎక్కువ వాడతారంటే కనుక భార్య భర్త దూరం అవుతున్నారన్న, అలానే సంక్షోభం, ఆర్థిక సంక్షోభం ఉంది, నేను ఏ పని చేసినా ముందుకెళ్ళట్లేదు, నాకు ఎవరు అష్టదిబ్బంది చేశారు అంటే వారందరికీ కూడా ఈ మొగలి రేకుల కుంకుమ ఏం చేస్తాయంటే, మొగలి రేకులు అంటే అందరికీ తెలుసు ఏం చేస్తాయి. మొగలి రేకులు సీరియల్ కాదు, ఇది కుంకుమ. ఈ కుంకుమ ఏంటంటే కనుక ఆరావళి పర్వతాల నుంచి తీసుకొచ్చిందనమాట. ఇలాంటి కుంకుమను కనుక మనం ధరించుకున్నాం అనుకోండి, అదృష్టం మామూలుగా ఉండదు. ఇది బయట మార్కెట్లో చాలా ఎక్కువ రేటు ఉంటుంది, కానీ మార్కెట్లో మనకు కుంకుమ దొరుకుతుంది, మంత్రం దొరకదు. కానీ మనం ఏం చేస్తున్నాము, దీనిపైన మంత్రోచ్చారణ చేసి మరి వారికి ఇస్తున్నాము మన ప్రజలకి. అది కూడా మనం ఉచితంగా ఇస్తున్నాం. కేవలము వారి చెంతకి చేర్చేందుకు ఈ ఖర్చులకు మాత్రమే తీసుకొని వారికి పూర్తి ఉచితంతో ఈ కుంకుమ ఇస్తున్నాము. ఎవరికైనా కావాలంటే భార్యాభర్తలు విడిపోతున్నా, ఎవరైనా భార్య కావాలి భర్త కావాలనుకున్నా, ఎవరైనా సరే వేరే వాళ్ళు కావాలనుకుంటే కాదు, అలానే పిల్లల మాట వినట్లేదు అనుకున్నా, అందరూ నాకు అట్రాక్ట్ కావాలనుకున్నా కూడా ఈ కుంకుమని వాడుకోవచ్చు. అలానే మరొకటి, ఇంటికి హిప్నాటిజం చేసి, ఇంటికి చేతబడి చేసి, ఆ ఇంట్లో వాస్తు ప్రకారం బాగాలేకుండా, ఇంట్లో దియ్యాల బూతలు ఉండేలాగా, ఇంట్లో బరకత లేకుండా, ఇంట్లో డబ్బు లేకుండా, అందరూ చికాకు పక్క అలా ఇంట్లో కన్నా బయటే బాగుందిరా బాబు అనుకునే విధంగా ఉంటుంటారు చాలా మందిని. ఇంట్లో కలిసి రాదు. అలాంటి వారందరికీ కూడా ఇది సాంబ్రాణి. ఇది ఇంట్లో ధూపం వేసుకుంటే సాయం సంధ్యలో
చంటి పిల్లలు ఉంటే, మరి పసికందులు ఉంటే, ఆరోగ్యం బాలని పెద్దవాడు ఉంటే కొంచెం వేయాలి. ఇలాంటి ధూపం వేసుకోవడం ద్వారా వారికి అన్ని రకాల సానుకూల పడుతుంది. దీంట్లో ఇంగ్రీడియంట్స్ 21 ఇంగ్రీడియంట్స్, మన పత్రిని ఉంటుంది, వినాయక స్వామి వారికి పత్రిని ఉంటుంది. అదేవిధంగా ఇలాంటి ఇంగ్రీడియంట్స్ చేసి మనం ఇస్తున్నాము. ఇది కూడా దారి ఖర్చులకు తీసుకొని పూర్తి ఉచితంగా మన ప్రజలకు అందజేస్తున్నాం. కాబట్టి మన వంతుగా అందరూ బాగుండాలి, అందరూ వాళ్ళే ఉండాలి అనేటువంటి సంకల్పంతో చేస్తున్నాము. ఎవరికైనా కావాలంటే కూడా సంప్రదించవచ్చు. మంచి విశ్లేషణ అందించారు. ధన్యవాదాలు.